5,000 కన్నా ఎక్కువ స్టాక్ లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ ని 2 నిమిషాల్లో మీరు చూస్ చేయొచ్చు. మంచి కంపెనీలు కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నెగటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. అప్పుడు ఏం చేయాలి? ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అనే మెథడ్ ప్రతిసారి మంచిది కాదు. స్టాక్ సెలెక్షన్ లో ఉన్న 2 స్టెప్ ఫ్యాక్టర్ గురించి మీకు తెలుసా? వీటన్నిటి గురించి స్టాక్ మార్కెట్ సూపర్ సిరీస్ వీడియో నంబర్ 2 అంటే ఈ వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. లాస్ట్ వీక్ మనం పి రేషియో గురించి డీటెయిల్డ్ వీడియో రిలీజ్ చేశాం. ఆ వీడియోకి కొన్ని కామెంట్లు వచ్చాయి. నేను ఎప్పుడు స్టాక్ మార్కెట్ కి ఎంటర్ అవ్వాలి, ఎలాంటి స్టాక్ మీద ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, దాని గురించి వీడియో చేయమని కమెంట్ వచ్చింది. అందుకనే ఈ వీడియో చేస్తున్నా. ఒకవేళ మీరు ఒక వ్యక్తికి అప్ ఇవ్వాలంటే ఎలాంటి విషయాలను గమనిస్తారు? ఫ్రెండ్ అయినా కూడా ఈయనకి ఇన్కమ్ స్టెబిలిటీ ఉందా, ఇతనికి తిరిగి చెల్లించే స్థోమత ఉందా, ఇతని ఇల్లు అడ్రస్ ఏంటి, ఎలాంటి కంపెనీలో జాబ్ చేస్తాడు, ఇంతకు ముందు తీసుకున్న అప్పుని తిరిగి ఇచ్చాడా, ఇవన్నీ మీరు గమనిస్తారు కదా. అలానే ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఆ కంపెనీ ఎలాంటిది, ఎలాంటి సెక్టర్ కి బిలాంగ్ అవుతుంది, ప్రోడక్ట్ ఎలా ఉంది, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇది ఫ్యూచరిస్టిక్ బిజినెస్, ఇవన్నీ మీరు గమనించాలి. సరే అభిషేక్, 5,000 కన్నా ఎక్కువ కంపెనీలు లిస్టెడ్ గా ఉన్నాయి. ఎలాంటి కంపెనీల మీద నేను ఫోకస్ పెట్టాలి, నా టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ప్రశ్న మీరు అడిగితే దాని గురించి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ నేను ఇస్తాను. ఒక 1 to 2 minutes లో ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ని మీరు పిక్ చేయొచ్చు. ఇప్పుడే మీ ఫోన్ ఓపెన్ చేయండి, టిక్కర్ టేప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. బాటమ్ రైట్ లో మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. టూల్స్ ఆఫ్ ద ట్రేడ్ అనే ఆప్షన్ కింద స్టాక్ స్క్రీనర్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇప్పుడు ఎడిట్ ఫిల్టర్స్ అని బాటమ్ రైట్ లో ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు యాడ్ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ టిక్ చేయండి దాన్ని. మరియు టాప్ రైట్ లో X ఉంది కదా, ఆ X ని క్లిక్ చేసి అగైన్ సర్చ్ ఆప్షన్ లో ఇంకో రేషియోని ఇవ్వాలి, ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ మార్జిన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అగైన్ సర్చ్ ఆప్షన్ క్లిక్ చేసి డెట్ టు ఈక్విటీ. నెక్స్ట్ ఆప్షన్ ఫ్రీ క్యాష్ ఫ్లో. సో టోటల్ గా 4 రేషియోలు యాడ్ చేసాం. యాడ్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే ఫిల్టర్స్ ని మనం యాడ్ చేసామో దానికి హైయా, లోవా, మిడ్, ఏ రేంజ్ లో ఉండాలి దాన్ని మనం ఇన్పుట్ ఇవ్వాలి. సో ROCE హై ఉండాలి, హై అని క్లిక్ చేసి అప్డేట్ ఫిల్టర్ అని క్లిక్ చేయండి. నెట్ ప్రాఫిట్ మార్జిన్ హై, అప్డేట్ ఫిల్టర్. డెట్ టు ఈక్విటీ లో అంటే లోన్ అన్నది లో ఉండాలి, లో క్లిక్ చేయండి, అప్డేట్ ఫిల్టర్. ఫ్రీ క్యాష్ ఫ్లో హై ఉండాలి, హై క్లిక్ చేసి అప్డేట్ ఫిల్టర్ అని ఇవ్వండి. పి రేషియో ఇక్కడ వద్దు, క్లోజింగ్ ప్రైస్ కూడా వద్దు, క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు మీరు. మార్కెట్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్ ని మనం ఫస్ట్ గా ఫిల్టర్ చేద్దాం. సెక్టర్ చూస్ చేసుకోండి, కమ్యూనికేషన్ సర్వీస్, కన్స్యూమర్ స్టేపుల్, ఎనర్జీ, ఫినాన్షియల్, హెల్త్ కేర్, ఇండస్ట్రియల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అప్డేట్ ఫిల్టర్ 79 సబ్ సెక్టర్ సెలెక్టెడ్. ఓకే, సో అప్లై ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. చూడండి 7 స్టాకులు వచ్చాయి. ఈ స్టాకులు ROCE చూడండి 34%, 24%, 30%, 55% ఇలా ఉంది. నెట్ ప్రాఫిట్ 27%, 23, 19, మినిమమే 16% ఇక్కడ. డెట్ టు ఈక్విటీ ఆల్మోస్ట్ జీరోగా ఉంది. డెట్ టు ఈక్విటీ. ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా ఎక్కువ ఉన్న స్టాకుల్ని మనం లిస్ట్ చేయడానికి అయ్యింది. ఇది లార్జ్ క్యాప్ అని చూసుకుంటే ఎడిట్ ఫిల్టర్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మార్కెట్ క్యాప్ అని క్లిక్ చేసి మిడ్ క్యాప్ సెలెక్ట్ చేసుకోండి. అప్డేట్ ఫిల్టర్, అప్లై ఫిల్టర్. చూడండి మిడ్ క్యాప్ లో 8 స్టాక్స్ దొరికింది మీకు. ROCE చూడండి 34, 23, ఒక కంపెనీ అయితే 110% ఉంది. సో ఇలా మీరు చూస్ చేసుకోవచ్చు. డెట్ టు ఈక్విటీ కూడా లెస్ ఉంది. ఎడిట్ ఫిల్టర్ క్లిక్ చేయండి, మార్కెట్ క్యాప్, స్మాల్ క్యాప్ క్లిక్ చేయండి, అప్డేట్ ఫిల్టర్, అప్లై ఫిల్టర్. చూడండి 33 స్టాక్స్ వచ్చాయి. ROCE ఎక్కువ ఉన్నా, ఫ్రీ క్యాష్ ఫ్లో ఎక్కువ ఉన్నా, డెట్ టు ఈక్విటీ తక్కువ ఉన్నా, నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉన్న కంపెనీలు. ఇలా మీరు 5,000 కన్నా ఎక్కువ లిస్టెడ్ స్టాక్ లో ఒక 100 50 చూస్ చేసుకోవచ్చు. ఇలా చూస్ చేసుకున్న స్టాక్ ని మీరు ఒక వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. మంచి ఫాల్ అయిన వెంటనే ఆ స్టాక్ గురించి స్టడీ చేయండి. ఎలాంటి కారణానికి పడిపోయింది, టెంపరరీ ఎఫెక్టా, పర్మనెంట్ ఎఫెక్టా, దాన్ని చూసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే డిసిషన్ ని తీసుకోవచ్చు. బట్ చాలా ఇంపార్టెంట్ అండి, మనం డిస్కస్ చేసిన ఇవన్నీ లిస్ట్ ఏదైతే వచ్చిందో ఇవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే. ఇది ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. ఇప్పుడు ఆ రేషియో గురించి క్విక్ గా తెలుసుకుందాం. ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే కంపెనీ ఆ ₹1 ఇన్వెస్ట్మెంట్ కి ఎంత వరకు రిటర్న్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 20% ROCE ఉంటే ఆ కంపెనీ ₹1 ఇన్వెస్ట్మెంట్ పెడితే 20 పైసా ప్రాఫిట్ వస్తుంది. అది ROCE, ఆ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీని డినోట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ మార్జిన్, ఎంత వరకు ప్రాఫిట్ ఇస్తుంది అని, చాలా సింపుల్ అది. నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ రేషియో అంటే ఎంత వరకు అప్పు చేసింది ఆ కంపెనీ, ఎంత వరకు అప్పులో ఉంది అన్నది డినోట్ చేస్తుంది. ఎక్కువ అప్పు ఉంటే ఎక్కువ రిస్క్. లాస్ట్లీ ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే ఈ కంపెనీ అన్ని రెస్పాన్సిబిలిటీలు ముగించిన తర్వాత మిగిలిన
క్యాష్ అన్నమాట. ఈ క్యాష్ తో బిజినెస్ ఎక్స్పాన్షన్ ఏ విధమైన రిస్ట్రిక్షన్ లేకుండా ఆ కంపెనీ చేయొచ్చు. అందుకనే ఫ్రీ క్యాష్ ఫ్లో, ROCE మరియు నెట్ ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి, డెట్ టు ఈక్విటీ తక్కువ ఉండాలి. ఇలాంటి స్టాక్ ని మీరు పిక్ చేసుకుంటే అది ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్. ఇప్పుడు మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్ కి వద్దాం. ఏంటంటే ఎప్పుడు స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎప్పుడు స్టాక్ మార్కెట్ కి ఎంటర్ అవ్వాలి. ఒక ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ ప్రైస్ దిగిందంటే ఆ స్టాక్ ఎందుకు దిగింది, దాని గురించి రీజన్ తెలుసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి డిసిషన్ తీసుకోవచ్చు. బట్ చాలా ఇంపార్టెంట్ గా కొన్ని ప్రీ రిక్విజిట్లు ఉన్నాయి. ఏంటా ప్రీ రిక్విజిట్ అంటే ఆ బిజినెస్ గురించి మీకు తెలియాలి, ఆ సెక్టర్ గురించి మీకు తెలిసి ఉండాలి, ఆ కంపెనీ ఎలాంటి ప్రోడక్ట్ ని తెస్తుంది, ఆ ప్రోడక్ట్ ని కన్స్యూమర్స్ అక్సెప్ట్ చేస్తారా లేదా, ఫ్యూచరిస్టిక్ కంపెనీయా లేదా, ఇలాంటి ఒక చిన్న క్లారిటీ మీకు ఉండాలి. సో మీకు తెలిసిన సెక్టార్ గురించి ఉన్న స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బెనిఫిషియల్. నెక్స్ట్ పార్ట్, ఆ స్టాక్ ప్రైస్ అన్నది ఎందుకు తగ్గింది దాని గురించి మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. రీసెంట్ గా ITC స్టాక్ ఒక 3 to 4% తగ్గిపోయింది. ఎందుకంటే న్యూస్ డ్రివెన్ ఫాల్ అది. ఆ న్యూస్ ఏంటి, సిగరెట్ కూడా డామినెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూటర్ ITC బిజినెస్ అని చూస్తే సిగరెట్ల మీద 35% వరకు ట్యాక్స్ వస్తుంది. సిగరెట్ మీద ట్యాక్స్ పెంచాలని ఒక ప్రపోజల్ గురించి వచ్చిన న్యూస్ అది. బట్ ఇట్ వాజ్ నాట్ అ డిసిషన్, ఒక నిర్ణయం అని తీసుకోలేదు. అందుకనే నెక్స్ట్ డే ఆ స్టాక్ రీబౌండ్ అయ్యింది. సో మీకు ఈ స్టాక్ ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉంది, రీబౌండ్ అవుతుంది, గ్రోత్ పక్కా అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంటే ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే షార్ట్ టర్మ్ లో మీకు ఒక 3 to 4% వరకు గెయిన్ అన్నది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా న్యూస్ డ్రివెన్ ఫాల్ అయినా కూడా ఏ రీజన్ కి ఇలా ఒక మూమెంట్ అయ్యింది స్టాక్ ప్రైస్ లో, దాని గురించి మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఈ విషయాన్ని ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఎలాంటి స్టాక్ అయినా కూడా ఆ ప్రైస్ లో మూమెంట్ రావాలంటే, అప్ డౌన్ రావాలంటే 2 విధాలైన రీజన్లు ఉంటాయి, మ్యాక్రో రీజన్ మరియు మైక్రో రీజన్. మ్యాక్రో రీజన్ అంటే గవర్నమెంట్ పాలసీ, ఎకనామీ గురించి వచ్చిన న్యూస్, GDP నంబర్స్ అంత అట్రాక్టివ్ గా లేవు, ఇవన్నీ రీజన్లు ఉండొచ్చు. అందుకనే ఆ కంపెనీ ప్రైస్ అన్నది దిగింది, లేకపోతే రైజ్ అయింది. అంటే పాజిటివ్ గా ఉంటే రైజ్ అవుతుంది, నెగటివ్ గా ఉంటే దిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మైక్రో రీజన్స్ అంటే కంపెనీ గురించి ఉన్న, కంపెనీ చుట్టూ ఉన్న రీజన్స్ అన్నమాట. అంటే ఇన్సైడ్ ద కంపెనీ అయ్యే కొన్ని చేంజెస్. మ్యాక్రో రీజన్స్ ఇన్సైడ్ ద కంపెనీ చేంజెస్ కాదు, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో అయిన చేంజెస్. సో ఈ మైక్రో రీజన్స్ అని చూసుకుంటే ఒక బిజినెస్ గురించి అయిన చేంజెస్ ఉండొచ్చు, బిజినెస్ గురించి ఆ కంపెనీ ఇచ్చిన ఒక రిమార్క్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ కామెంట్ అవ్వచ్చు, కొత్త ప్రోడక్ట్ ని కంపెనీ లాంచ్ చేసింది, ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ యాక్సెప్ట్ చేసిందా, రిజెక్ట్ చేసిందా, ఇలాంటి రీజన్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా చూసినట్లయితే మహీంద్రా అన్నది ఎలక్ట్రికల్ వెహికల్ మోడల్ ని అనౌన్స్ చేసింది. ఇంతకుముందు టాటా ఎలక్ట్రికల్ స్పేస్ లో ఒక లీడర్ లా, ఒక ఫ్రంట్ రన్నర్ లా ఉండేది. ఇప్పుడు మహీంద్రా కూడా కంపీట్ చేస్తుంది. ఇది మార్కెట్లో ఒక టాక్ ని, ఒక బజ్ ని జనరేట్ చేస్తుంది, ఒక బజ్ క్రియేట్ చేస్తుంది. ఇన్వెస్టర్స్ ఆ మోడల్ గురించి యాక్సెప్టెన్స్ ఎలా ఉంది, ఫ్యూచర్లో దీనికి డిమాండ్ ఉంటుందా, దాన్ని జడ్జ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిసైడ్ చేస్తుంది. ఇంకా పాత ఎగ్జాంపుల్ అని చూసుకున్నట్లయితే బిజినెస్ అడాప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆండ్రాయిడ్ వచ్చింది, అన్ని ఫోన్ కంపెనీలు ఆండ్రాయిడ్ ని అడాప్ట్ చేసుకుంది, మంచి గ్రోత్ అనేది జరిగింది. అదే నోకియా మీరు చూసినట్లయితే అది చాలా లేట్ చేసింది స్మార్ట్ ఫోన్ అడాప్షన్, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అడాప్షన్. అందుకే నోకియా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంది. బ్లాక్ బెర్రీ ఎలాంటి కంపెనీ, బ్లాక్ బెర్రీ ఆ క్వర్టీ కీప్యాడ్ ని నెచ్చుకుంది, అంటే దానిపైనే ఫోకస్ పెట్టింది. బ్లాక్ బెర్రీ ఇప్పుడు ఏమైంది, మిగిలిన కంపెనీలు ఎలా అయినాయి. సో ఇలా బిజినెస్ అడాప్షన్, బిజినెస్ చేంజ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకో మైక్రో రీజన్ అని చూసుకుంటే అలిగేషన్స్ అగైన్స్ట్ కంపెనీ గురించి వచ్చిన ఆరోపణలు చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా నవంబర్ ఎండ్ లో అదానీ గ్రూప్ గురించి అమెరికాలో బ్రైబరీ కేసు వచ్చింది. ఆ అలిగేషన్ వచ్చిన వెంటనే అదానీ గ్రూప్ స్టాక్స్ మోర్ దాన్ 25% పడిపోయినాయి. ఈ సిచ్యువేషన్ లో మీకు ఆ కంపెనీ మేనేజ్మెంట్ మీద నమ్మకం ఉంటే అలాంటిది ఏమీ జరుగుండదు, ఆ కాన్ఫిడెన్స్ ఉండుంటే ఆ 25% ఫాల్ అయినప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. లేకపోతే న్యూ ఇన్వెస్టర్స్ అయినా కూడా ఈ కంపెనీ బిజినెస్ మోడల్ బాగుంది, ఫండమెంటల్స్ కూడా ఓకే, 25% దిగింది, డెఫినెట్లీ ఇది రీబౌండ్ అవుతుంది అని అక్కడ ఎంటర్ అయి ఉంటే విత్ ఇన్ అ వీక్ మీ డబ్బు అనేది 25% రిటర్న్స్ అర్న్ చేసే. సో ఇవన్నీ షార్ట్ టర్మ్ లో అయ్యే కొన్ని చేంజెస్. నెక్స్ట్, ఒక స్టాక్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎంత కాల వ్యవధికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, షార్ట్ టర్మా లాంగ్ టర్మా, ఆ ప్రశ్నకి కూడా క్లియర్ కట్ ఆన్సర్ ఉండాలి. దాన్ని ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసే ముందు కొందరు చెప్తూ ఉంటారు, ఒక మంచి స్టాక్ ఉంటే ఇన్వెస్ట్ చేసి పడుకోమని, ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అని చెప్తారు. ఇది చాలా రాంగ్ అండి. నేను చెప్తాను ఇన్వెస్ట్ అండ్ మానిటర్. ఎందుకు, దాని గురించి కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టాక్ ఏషియన్ పెయింట్స్ అండి. ఏషియన్ పెయింట్స్ చాలా పెద్ద కంపెనీ,
సో ఒకవేళ మీరు 2021 జనవరి 8 లో చూసినట్లయితే స్టాక్ ప్రైస్ అనేది 2844 రూపీస్ ఉంది. అంటే అప్పటికి ఒక మంచి హైక్ అది. సో అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసి ఒక 5 ఇయర్స్ నేను మర్చిపోతా అనుకుంటే 2021 నుండి ఇప్పటి వరకు ఆ స్టాక్ ఇచ్చిన రిటర్న్స్ ఎంత? ఇప్పుడు చూడండి, ప్రైస్ 2400 ఉంది. 2021 జనవరి 8లో 2844 ఉంది. అంటే 400 రూపీస్ తక్కువ అయిపోయింది లాస్ట్ 4 ఇయర్స్లో. సో డోంట్ ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్, ఇన్వెస్ట్ అండ్ మానిటర్. అదే మీరు మానిటర్ చేసినట్లయితే ఈ స్టాక్ 4 times విత్ ఇన్ దిస్ 4 ఇయర్స్ డ్రాప్ అన్నది అయ్యింది. ఆ డ్రాప్ టైంలో మీరు స్టాప్ లాస్ వేసుంటే, మళ్ళీ ఎంటర్ అయి ఉంటే దిగినప్పుడు మీకు ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. లేకపోతే లాస్ట్ 4 ఇయర్స్లో నెగటివ్ రిటర్న్స్. అదే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ని లాస్ట్ 4 ఇయర్స్కి కన్సిడర్ చేసి చూసినట్లయితే, ఒకవేళ మీరు February 5th 2021లో ఇన్వెస్ట్ చేసినట్లయితే 1597 ఉంది. అంటే అదే రేంజ్ లో కంటిన్యూ అయింది ఆల్మోస్ట్ ఫర్ ద 4 ఇయర్స్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి స్టాక్ ప్రైస్ అనేది 1873 ఉంది. అంటే లాస్ట్ 4 ఇయర్స్ లో ఒక 300 రూపీస్ మాత్రమే పెరిగింది. 5 ఇయర్స్ అని చూసుకున్నా కూడా 48% మాత్రమే రిటర్న్స్ ఇచ్చింది. అంటే లాస్ట్ 5 ఇయర్స్ లో ఒక 9.5% వరకు రిటర్న్స్ అన్నది ఇచ్చింది. సో అంతగా ఇప్పుడు మనం ఎఫ్డితో కంపేర్ చేసినట్లయితే డబుల్ డిజిట్ వచ్చేస్తుంది, అలాంటి గ్యారంటీ ఏమి ఉండదు. మీ ఎంట్రీ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో స్టాక్ చూద్దాం. ఇప్పుడు ఐఆర్సిటిసి అండి, గవర్నమెంట్ కంపెనీ, సేఫ్, ఇలాంటి ఒక రీజన్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా. సో లాస్ట్ 3 ఇయర్ టర్మ్ కి మనం చూసుకున్నట్లయితే చూడండి, October 14, 2021లో ఐఆర్సిటిసి స్టాక్ 1092 రూపీస్ ఉంది. అంటే చాలా పీక్ కి వచ్చేసింది, 1000 రూపీస్ క్రాస్ చేసింది అని మీరు ఎంటర్ చేసుంటే 2021 నుండి ఇప్పటి వరకు 1092లో ఉన్న స్టాక్ ఇప్పుడు 835 రూపీస్. సో ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అనేది ఈ కేసులో కూడా మీకు నెగటివ్ రిటర్న్స్ ఇచ్చేది. సో ఇన్వెస్ట్ అండ్ మానిటర్. షార్ట్ టర్మ్ కి ఒక స్టాక్ గురించి మనం చూద్దాం. IOCL అండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పెద్ద కంపెనీ. సో ఆ కంపెనీ యొక్క స్టాక్ ని మీరు కంపేర్ చేసి చూసినట్లయితే January 31st, 2024 అంటే 1 ఇయర్ కి చూద్దాం మనం. 31st Jan 146 రూపీస్ లో ట్రేడ్ అయ్యింది. నెక్స్ట్ 1 వీక్ లో ఆ స్టాక్ ప్రైస్ అన్నది 192 రూపీస్ వరకు వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 30% కన్నా ఎక్కువ గ్రోత్, 50 రూపీస్ పర్ స్టాక్ గ్రోత్ అయ్యింది. మీకేమనిపిస్తుంది? 1 వీక్లో 30% గ్రోత్ అయ్యింది. డెఫినెట్లీ ఇది ఇంకా పైకి పోతుందని ఇన్వెస్ట్ చేస్తుంటే 192 రూపీస్ February 2024లో ఉండే. ఇప్పుడు ఆ స్టాక్ ప్రైస్ 144 రూపీస్. సో లాస్ట్ 1 ఇయర్కి ఈ స్టాక్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాక్ అయ్యింది కదా. నెగటివ్ రిటర్న్స్ ఉంది, వాపస్ తీసుకోవడానికి అవ్వదు. మీరు వెయిట్ చేస్తారు మార్కెట్ రీబౌండ్ అవ్వాలని, ఆ స్టాక్ మళ్ళీ పెరగాలని మీరు వెయిట్ చేస్తారు కదా. అలానే ఏషియన్ పెయింట్సో, హెచ్డిఎఫ్సినో, ఐఆర్సిటిసినో మంచి కంపెనీలే, బట్ రాంగ్ టైంలో ఎంటర్ అయితే ప్రాఫిట్ అన్నది అంత త్వరగా రాదు. నేను ఈ రోజు ఎంటర్ అయ్యా, రేపు నుండి ఈ స్టాక్ గ్రోత్ అవ్వాలి, అలాంటి ఎక్స్పెక్టేషన్ అందరికీ ఉంటుంది. బట్ మార్కెట్ అన్నది అలా పనిచేయదు. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకేంటి అర్థమైంది? చూడండి, ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఒక 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో అనుకుంటే, ఇలా మీ క్యాపిటల్ లాక్ అయిపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. అందుకే మీరేం చేయాలి? మీ దగ్గర 1 lakh రూపీస్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జస్ట్ ఒక 25%ని ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆ స్టాక్ ఎలా మూవ్ అవుతుంది చూడండి. ఒక 2 వీక్స్ 1 వీక్ మానిటర్ చేయండి. దాని తర్వాత మిగిలిన 75%లో ఇంకో 50%, ఇంకో 25% ఇలా యాడ్ చేస్తూ వెళ్ళండి. సో షార్ట్ టర్మ్ కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, లేకపోతే లాంగ్ టర్మ్ కనుకున్నా కూడా ఏకంగా 1 lakh లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేస్తా, అలా వద్దు. చంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వద్దు నేను షార్ట్ టర్మ్ కే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను బాబు అనుకుంటే, ఇలా క్యాపిటల్ లాక్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే క్యాపిటల్ ని రొటేషన్ చేయడానికి ఉన్న ఆప్షన్ ని మీరు ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, 10% లాస్ వరకు నేను చూస్తాను. 10% కన్నా ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటే ఆ క్యాపిటల్ ని తీసుకుని ఇంకో బెటర్ ఆప్షన్ మీద నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను. ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇన్వెస్ట్ అండ్ మానిటర్ ఫర్ బెటర్ రిజల్ట్స్. ఫైనల్ గా ఈ వీడియో కన్క్లూజన్ ఏంటంటే, బిజినెస్ ఫ్యూచరిస్టిక్ గా, ఆ స్టాక్ ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఎలాంటి ప్రోడక్ట్ ని తెస్తుంది మార్కెట్ కి, ఇలాంటి విషయాల గురించి మీకు కంప్లీట్ క్లారిటీ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫ్యూచరిస్టిక్ అనే ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, గ్రీన్ ఎనర్జీ అనే సెక్టర్ చాలా బజ్ లో ఉంది. ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఎలక్ట్రిక్ కారో, ఎలక్ట్రిక్ బైకో చాలా కాంపిటేటివ్ ప్రైస్ కి దొరికినట్లయితే, ఆ బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే అల్యూమినియం కావాలి, సెమీ కండక్టర్ చిప్లు కావాలి, అలానే ఎలక్ట్రానిక్ ఐటమ్స్. వీటన్నిటి గురించి బెస్ట్ ఉన్న కంపెనీలు, ఆయా సెక్టర్ లో బెస్ట్ ఉన్న కంపెనీల మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. సో ఇలా ఫ్యూచరిస్టిక్ ఆలోచన పెట్టుకుని ఆ బిజినెస్ ని అర్థం చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే డిసిషన్ ని తీసుకోవాలి. మీరు కూడా స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటే
ఫ్రీడమ్ యాప్లో డీటెయిల్డ్ కోర్స్ అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ కోర్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోండి. అలానే మ్యూచువల్ ఫండ్ గురించి, బిజినెస్ గురించి, ఫార్మింగ్ గురించి కొన్ని వందల కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసి నేర్చుకోవడం ఆరంభించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి. అలానే ఎవరికి అవసరం ఉందో అలాంటి వాళ్ళకి ఈ వీడియో లింక్ ని ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు త్వరగా అందాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.